నమస్తే అండి. మనకి ఆకుకూరలు, పప్పు రెగ్యులర్‌గా యూజ్ చేయమని చెప్తారు కదా! రెగ్యులర్‌గా అవే తింటూ ఉంటే బోర్ కొట్టేస్తూ ఉంటుంది. అందులో పిల్లలు ఆకుకూరలు తినమంటే అస్సలు తినరు కదండీ! సో, అందుకని చెప్పి ఈరోజైతే కొంచెం వెరైటీగా ప్లాన్ చేశాను. మనము రెగ్యులర్‌గా ఏవి యూజ్ చేస్తున్నామో అవే యూజ్ చేస్తామండి. ఎక్స్‌ట్రా అయితే అస్సలు ఉండవన్నట్టు. ఇది మీకు సూప్‌లాగా కూడా అంటే డైట్ చేసే వాళ్ళకి సూప్‌లాగా కూడా యూజ్ అవుతుందన్నట్టు. రైస్‌తో పాటు తీసుకోవాల్సిన అవసరమే లేదండి. ఇది ఒక కప్పు తీసుకుంటే సరిపోతుందండి. లేదు రైస్‌లో తీసుకుంటామంటే ఈ విధంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చండి. లంచ్ బాక్స్‌కి కూడా బాగుంటుంది. దీనికి యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ ఇంట్లో ఉండేవేనండి. రెగ్యులర్‌గా మనం యూజ్ చేసేవే. ఎక్స్ట్రా అయితే ఏమీ లేవు. దీనికోసం అయితే నేను కందిపప్పు అయితే తీసుకుంటున్నానండి. దీని ప్లేస్‌లో మీరు 2 రకాల పప్పులు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ముందుగా నానబెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే చక్కగా ఉడుకుతుంది. ఆకుకూర ఇందులో యాడ్ చేస్తామండి. నేనైతే ఒక తోటకూర తీసుకుంటున్నాను. మీరు తోటకూర తర్వాత పాలకూర లేదంటే మనకి మునగాకు ఉంటుంది కదండి, అది కూడా కలిపి తీసుకోవచ్చు. బట్ పాలకూర తీసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం చూసుకోవాలంటే టమాటోస్ తీసుకోకూడదని చెప్తారు కదా, దాన్ని చూసుకొని మనం ఆకుకూరలు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. పప్పు అయితే నానిపోయింది కదండి. ఇప్పుడు ఈ పప్పులోని ఆకుకూర చక్కగా కడుక్కొని ఇందులో వేసేసుకోవాలండి. ఈ ఆకుకూరని చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదండి. జస్ట్ మొత్తం ఆకుకూర అంతా ఇలా వేసేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ మనం మెత్తగా చేస్తాం కదా, అందుకని. విజిల్స్ అయితే నేను 3 నుంచి 4 విజిల్స్ పెట్టుకుంటున్నాను. ఏంటంటే మనం పప్పు నానబెట్టే దాన్ని బట్టి మనం పెట్టుకోవాలి. మనకి ఆ పప్పు అది ఉడికే లోపల చిన్న పోపు అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, వెల్లుల్లిపాయలు, మిరియాలండి. కొంచెం ఘాటు కోసం, అంటే సూప్ లాగా కూడా చేస్తున్నామని చెప్పాం కదా, అందుకని కొంచెం ఘాటు కోసం మిరియాలు, ఉల్లిపాయలు ఇలా సన్నంగా ఈనెల్లా కోసుకోవాలండి. ఒక హాఫ్ ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు. లేదు పోపు వేసుకున్నప్పుడు తీసుకుందామన్నా కూడా అలా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఈ రెసిపీకి మనకి ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుందండి. అసలు వేయకపోయినా పర్వాలేదు అన్నట్టు, అంత అంటే తక్కువ ఆయిల్తో మనం చేసుకోవచ్చు. తర్వాత టమాటోలు, ఒక టమాటో తీసుకుంటున్నానండి. ఇప్పుడు చేస్తున్న రెసిపీకి ఒక టమాటో అయితే సరిపోతుంది. పులుపుని బట్టి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అది కూడా ఇలా ముక్కల్లా కోసుకొని మగ్గేంత వరకు వేయించుకోవాలి. అన్నీ మగ్గిపోయాయి కదండి, మరి డ్రై ఫ్రై అయిపోకూడదు. ఇలా మగ్గినట్టు ఉంటే సరిపోతుంది. ఈ లోపల మనకు పప్పు కూడా ఉడికిపోయింది. ఇది మనకి పేస్ట్ లాగా చేస్తామండి. ఇదంతా మనకి అవసరం పడదండి. మనకి ఇందులోంచి ఒక్క 2 స్పూన్లు మాత్రం సరిపోతుంది. మిగిలింది మనం నార్మల్గా పప్పు పోపు పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఆకుకూరతో పాటు పప్పు తీసుకుంటున్నా అండి. ఇలాగ మనం ఒక 2 నుంచి 3 స్పూన్లు తీసుకుంటే మన రెసిపీకి సరిపోతుంది. ఇది మనకి 2-3 స్పూన్లు అని చెప్తున్నాను కదా, ఎందుకంటే మనకి చాలా ఎక్కువ అయిపోతుందండి అమౌంట్, అందుకే దాని ప్రకారం మనం తీసుకోవాలి. ఇది చల్లగా అయ్యే లోపల మనకి ఇంకొక ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుందండి. కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి, అది తీసుకొని ముందు మిక్సీ అయితే పెట్టుకోవాలి. అది కొంచెం మెత్తగా అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న టమాటో, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ ఏదైతే వేయించి ఉంచామో అది ఇందులో వేసుకొని, దీంతోపాటు ఇప్పుడు ఉడికిన పప్పు, ఆకుకూర కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇది కొంచెం లెందీగా అనిపిస్తుంది కానండి, చేసినప్పుడు చాలా త్వరగా అయిపోతుందండి. పప్పు ఆకుకూర ఉడికే అంత లోపల మనకి రిమైనింగ్ ప్రాసెస్ అయిపోతుంది అన్నట్టు. ఇక్కడ నేనైతే 2 స్పూన్లు అయితే తీసుకుంటున్నానండి. ఇందులోకి చిన్న చింతపండు ఇష్టం లేని వాళ్ళు లాస్ట్లోనే ఆమ్చూర్ పౌడర్ కానీ లేదంటే నిమ్మరసం కానీ పిండుకోవచ్చు. మనకి మెత్తటి పేస్ట్ లాగా అయిపోయింది కదా, చూసారు ఎంత ఫైన్గా అయిపోయింది. ఇలా అవ్వాలండి. ఇలా అయితేనే మనకి సూప్ లాగా బాగుంటుంది. లేదంటే ముక్కల్లాగా ఉండి అది పప్పులాగా అవుతుంది తప్ప సూప్ లాగా అయితే ఉండదు. తినడానికైతే చాలా బాగుంటుందండి. ఏదో 5 స్టార్ హోటల్ అనేదో స్పెషల్ డిష్ ట్రై చేసినంత ఫీల్ వస్తుందండి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, చిన్న మెంతులు కూడా వేసుకుంటున్నాము, ఎండుమిరపకాయలు, ఇందాక పచ్చిమిరపకాయలు వేసాం కదండి, ఇప్పుడు ఎండుమిరపకాయలు, ఇంగువ, ఇవి వేసి పోపు పెట్టుకొని మనం వాటర్ అయితే ముందు పోసుకోవాలండి. లేదంటే మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో దాంట్లోకి ఎక్కువ వాటర్ కలిపేసుకొని ఇందులో వేసేసుకోవాలి. రెండిట్లో ఎలా చేసుకున్నా కూడా మనకు బాగానే ఉంటుంది. అయితే ముందు మిక్స్ చేసింది అది పేస్ట్ ఉంది అది వేస్తే మాడిపోతుంది. అందుకే వాటర్లో కలిపన్నా తీసుకోవాలి, లేదంటే ఉత్తి వాటర్ ముందు వేసుకొని తర్వాత యాడ్ అన్నా చేసుకోవాలి. ఇది ఒక్క 5 నిమిషాలు మనకి మరిగితే సరిపోతుందండి. అన్నీ మనకి బాయిల్ అయినవి, ఫ్రై అయినవే కాబట్టి ఎక్కువ టైం అయితే మనకు తీసుకోవసరం లేదు. ఇందులోకి పసుపు, ఉప్పు కూడా మనం ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంతకు ముందు వేసుకున్నాము, తర్వాత టమాటో అది వేసాం కదండి, అందుకని చెప్పి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందులోకి మనం సాంబార్ పొడి వేసుకోవచ్చండి, లేదంటే గరం మసాలా పొడి ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం సాంబార్ పొడి వేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకోవద్దండి, ఫ్లేవర్ ఎక్కువైపోతే మనం చేసిన రెసిపీ
దాని ఫ్లేవర్ పోతుంది అన్నట్టు. అందుకని లైట్గా వేసుకుంటే సరిపోతుంది. మరొక 2 నిమిషాలు మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ లోపల బంగాళదుంప కూర కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. బంగాళదుంపలు ముందు ఉడికించుకొని దాన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి మనం పోపు అన్నీ కూడా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు కూడా వేసుకోవచ్చండి. తర్వాత ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసినవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకుంటాం. పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసి నూనె విడిచినట్టు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు ఇందులో వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. అంతే, చాలా సింపుల్గా అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలంటే ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఈ బంగాళదుంప కూర అనేది రెడీ అయిపోతుంది. నిమిషాల్లో రెడీ అయిపోయే కర్రీ అండి ఇది. ఇప్పుడు ఈ సర్వ్ చేసినప్పుడు కొంచెం వెరైటీగా సర్వ్ చేసామనుకోండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. సో అందుకని చెప్పేసి మనం ఒక కప్పుతో రైస్ తీసుకొని దాని చుట్టూ మనం ఏదైతే ఈ తోటకూర పప్పు టమాటో సూప్ ఉందో దాని చుట్టూ వేసుకొని దాని మధ్యన బంగాళదుంప కూర పెట్టుకుంటే చూడ్డానికి బాగుంటుంది, తినడానికి కూడా పిల్లలు అంటే అట్రాక్ట్ అవుతారు అన్నట్టు. ఇదేదో కొత్త వెరైటీ అని. టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయవలసిన ఐటమ్ అన్నట్టు. లంచ్ బాక్స్లోకి అయితే విడివిడిగా తీసుకుంటే సరిపోతుంది. డైట్ చేసేవాళ్ళు ఓన్లీ ఈ సూప్ తాగితే సరిపోతుందండి, అంత హెల్తీగా ఉంటుంది మనకి. సో నచ్చిందా అండి వీడియో? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.